శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకునే ముందర గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ముందుగా తెలియచెప్పుకుందాం. వృషభ రాశిలో కుజుడు, మిథున రాశిలో రవి, అలాగే కర్కాటక రాశిలో బుధ గురులు, సింహరాశిలో శుక్రకేతువులు, చంద్ర రాహువులు ఇద్దరూ కూడా కుంభరాశిలో శని గారి యొక్క సంచారము మీనరాశిలో ఉంటూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క సంచారము తన ఉచ్చరాశి అయిన వృషభ రాశిలోకి వెళ్ళి ఉన్నది. బుధుని యొక్క సంచారము వక్రించి తిరిగి మిథున రాశిలోకి వచ్చి ఉన్నది అని చెప్పి తెలియజెప్పుకుంటూ, గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, బుధ గురుల యొక్క స్థితి ఎప్పుడూ కూడా విజ్ఞానాన్ని తెలియజేస్తూ ఉంటుంది. రెండు పరస్పరము ఒకే విధమైన బలము కలిగి ఉన్నటువంటి గ్రహాలు అవుతూ ఉన్న కారణం చేత, అలాగే గురువుగారు తన యొక్క ఉచ్చరాశిలో ఉంటున్న కారణం చేత అధికమైనటువంటి విజ్ఞానానికి ఇక్కడ చాలా అవకాశం ఉంది. రాశితో సంబంధం లేదు. ప్రతి రాశి వారు కూడా ఏదైనా వాట్ ఈజ్ వాట్ అని కనుక్కోవడానికి, శ్రద్ధగా దాని గురించి తెలుసుకోవడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. విద్య మటుకు చాలా బాగా వృద్ధి చెందుతుంది. ప్రతి వారికి కూడా నాలెడ్జ్ పెరగడము, అలాగే విద్య ఏదైనా చదువు వారు ఇంకా చదువుకోవాలనుకోవడము, ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే శుక్రకేతువుల విషయంలో అనుకూలమైనటువంటి ప్రేమ వ్యవహారాలు ఇప్పటి వరకు ఉన్నవి ఇప్పుడు కాస్త వికటించేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన. అలాగే శని గారి యొక్క తృతీయ దృష్టి కుజుడి మీద పడుతున్న కారణం చేత ఏదైనా స్త్రీలకి సంబంధించి కడుపు నొప్పి లాంటివి, అలాగే రియల్ ఎస్టేట్కి సంబంధించి పొలాలు, స్థలాలు, ఇళ్ళు, సిమెంటు, సున్నము ఇలాంటి వాటికి సంబంధించి, ఫ్యాక్టరీలకు సంబంధించి, చెక్కకి సంబంధించి, ఇలాంటి వ్యాపారాలకు సంబంధించి కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము అని చెప్పి కూడా నేను తెలియచేస్తూ ఉన్నాను. అలాగే గురువు గారి యొక్క నవమ దృష్టి శని గారి మీద పడుతూ ఉన్న కారణం చేత ఇక్కడ శని గారు ఇచ్చేటటువంటి అశుభ ఫలితాలు ఏవైనా ఉన్నాయా అంటే మిగతా రాసుల వారికి కాస్త అవి తగ్గుముఖం పట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుంభరాశి వారికి కానీ, మేషరాశి వారికి కానీ, మీనరాశి వారికి కానీ ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి కరెక్ట్గా శని గారి మీదనే ఈ గురువుగారి యొక్క దృష్టి ఉన్న కారణం చేత చాలా వరకు శని గారి యొక్క దుష్ట ఫలితాలు తగ్గిపోయి గురువుగారి యొక్క శుభ ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి అని చెప్పి చెప్తూ ఉన్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ జరిగినటువంటి మార్పుల రీత్యా కొన్ని రాశులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అయితే నవగ్రహ స్తోత్ర పారాయణాలు ప్రతివారు చేసుకోవడం మంచిది. ఈ రాహుకేతు పూజ కూడా ప్రతివారు చేసుకోవడం మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నానండి. ఇక రాసుల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి వారికి చాలా జాగ్రత్తలతో కూడి ఉండవలసిన కాలంగా ఈ వారం రోజుల కాలం గ్రహస్థితులని పరిశీలన చేస్తుంటే కనిపిస్తున్నది. నవమ స్థానంలో గురువుగారు బాగున్నారండి. దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. మరి ఈ రెండు నవమ దశమ గ్రహాలు నవమ దశమ రాసుల్లో యోగిస్తూ ఉన్నాయంటే అది చాలా అద్భుతమైన విషయంగా చెప్పుకోవచ్చు. రెండు శుభగ్రహాలు నవమ స్థానము, దశమ స్థానము అంటే అది ధర్మస్థానము, కర్మస్థానము. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. 5వ దృష్టి చేత రాశిని చూస్తున్నారు గురుగారు. అలాగే దశమంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. వివాహాది శుభకార్యాలు కుదురుతాయి. విదేశీ యానాలకు అవకాశం ఉంటుంది. ఉద్యోగం మారాలి అనుకునే వారికి ఉద్యోగం మారేటటువంటి పరిస్థితి ఉంటుంది. అలాగే లాభాల బాటలో ఉంటారు. పుణ్యకార్యాలు చాలా చక్కగా చేస్తారు. పుణ్యప్రదమైనటువంటి శుభకార్యాలు చేయడంలో మీరే ముందుంటారు. చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. మాట తీరు బాగుంటుంది. దూర ప్రాంత ప్రయాణాలు బాగుంటాయి. విద్య బాగుంటుంది. ఉద్యోగం కూడా బాగుంది. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. పిత్రార్జితం బాగుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంది. సంతాన పరంగా పూర్వం కన్నా ఇప్పుడు మేలైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. మాట తీరు బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. మాతృవర్గ రీత్యా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండండి. అలాగే మిగతా అన్ని గ్రహాల అనుకూలత లేదు కాబట్టి
స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారము ఉచ్చరాశిలో ఉంటూ ఇక్కడ వివాహాది శుభకార్యాలు కుదరడం కానీ, పబ్లిక్ రిలేషన్స్ చాలా బాగుండడం కానీ, చక్కటి విందు భోజనాలు చేయడం కానీ, సత్కాలక్షేపాలు చేయడం కానీ, సద్గురువుల గోష్ఠి ఉండడం కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియచేస్తూ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి, ఇష్టదేవతని ఇంటి దేవతని ఆరాధించండి, మరింత మంచి ఫలితాలు ఉంటాయి అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఎప్పుడైతే వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ రాహు గారి యొక్క సంచారం ఉందో ఇది కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. గురుబలం బాగుంది అన్న మాటే కానీ మిగతా గ్రహాల యొక్క అనుకూలతలు ఏవీ లేని కారణం చేత ఇక్కడ రాహు గారికి మీరు స్తోత్ర పారాయణాలు చెయ్యాలి, మాతృవర్గ రీత్యా శ్రద్ధ తీసుకొని ఉండాలి, దుర్గా అమ్మవారికి కొంచెం ధ్యానం చేసుకోవడం చాలా మంచిది. అలాగే పంచమ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క స్థితి సంచారం కూడా అంతగా బాగలేదు. ఒక్కసారి శనిగారికి తైలాభిషేకం చేయండి. అనుకూలమైనటువంటి గురుగ్రహ యొక్క దృష్టి బాగున్న కారణం చేత ఇది కొంచెం అనుకూలమనే చెప్పచ్చు. మీరు చేసేటటువంటి పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, ధర్మము, దానము ఇవన్నీ కూడా మీకు చాలా వరకు, ధర్మము అంటే ధర్మ ప్రవర్తన అనే అర్థము. కాబట్టి ఇక్కడ ధర్మ ప్రవర్తనతో కూడినటువంటి మీ జీవితము, దానము, యజ్ఞము, యాగము, అలాగే స్మరణ, ఇలాంటివన్నీ కూడా చాలా బాగా కలిసి వచ్చి మీకు అనేక రకాల ప్రయోజనాలను ఇస్తాయి అని చెప్పి తెలియచేస్తున్నాను. శుభం. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. రాహుగ్రహం యొక్క అనుకూలత కొరకు అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః.